ఏంటి బాబా ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏంటి పరిస్థితులు? ఏం చెప్తారు? ఒకవైపు 6 గ్యారెంటీలు ఇస్తున్నామంటున్నారు, అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. మీది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. ఏం చెప్తారు? మాది కాకరాపూర్ నౌపేట మండల్ జడ్చల్ల. గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఊసిపోయే గవర్నమెంట్ ఇది. ఆ, కాకపోతే ఏంటంటే ఆ, మేము ఇప్పుడు అనవసరంగా గెలిపించారు. ఆ, ఏ బస్సులో పోయినా మొత్తం ఆడవాళ్ళే, సీట్లు దొరకలేవు, ఒక కూర్చొనికి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఆ, అంతా ఈర గురించి చెప్పులు పెట్టి వెనకడికి జరిగినట్టు ఇప్పుడు జరుగుతున్నది. ఆ, చెప్పులు ఉంటాయి కదా, చెప్పులు పెడతారు. ఆ, గంట 2 గంటలు తెల్లారి నిరగాసిన దినాలు ఉన్నాయి. ఆ, అంత అయోమయం ఉంది మొత్తం. ఆ. చాలా బేకార్ ప్రభుత్వం ఇది. గవర్నమెంట్ ఎంత తొందరగా మారితే అంత గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత బాగలేదు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తామన్నారు, దాంట్లో టీవీలో టీవీలో వార్తలు చెప్తలేరు. వాట్సాప్లో ఫోన్లో పెడుతున్నారు. 3 రోజులు అవుతున్నది, ఇప్పటికీ వాట్సాప్ దాంట్లో రైతు బంధు లేదు, ఏం లేదు, రైతు భరోసా కూడా లేదు. కానీ మళ్ళీ గవర్నమెంట్ ఇది మారితే అన్ని మంచిగా అవుతాయి. 2 సంవత్సరాలు అప్పుడే గవర్నమెంట్ మారాలంటారు. మరి ఏమి ఇప్పుడు తన బతికేమో పైసలు లేకపోయినా మొత్తుకోబట్టి, కేసీఆర్ మీద మొత్తుకోబట్టే, కేటీఆర్ మీద మొత్తుకోబట్టే. ఇక తన ఏముండదు, ఏం లేదు, అంత వేస్ట్. ప్రభుత్వమే గవర్నమెంట్ వేస్ట్, లుచ్చ గవర్నమెంట్ ఇది. ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజా ప్రభుత్వం అంటే ఇంతకుముందు ఎట్లా కేసీఆర్ చేసిన ప్రభుత్వం ఎట్లున్నదో ఇప్పుడు కూడా కట్టుకుంటే మంచిగా ఉంటుంది. చేస్తలేడా? యాడ చేస్తాడు, అన్ని మాట్లాడుతున్నాడు వాడు, ఏం చేయడాడు, ఏం చేయాలి చెప్పు. కరెంటు పోతుంది వస్తుంది, నీళ్లు మిషన్ బయట నీళ్ళు అయితే పూర 4 రోజులే మధ్యాహ్నం బంద్ అయ్యి 4-5 రోజులు అవుతున్నది. అవి పట్టించుకుంటూ లేడకపోయా. ఇక ఏం చేయాలి చెప్పమ్మా మేము.